నమస్తే గురుగారు, రైతు గారు. ఏం పేరు మీ పేరు? ముండ్లపాటి ఏడుకొండలు. ఇది ఏ ఊరు? గంగిరెడ్డిపాలెం, మాచవరం మండలం, పల్నాడు డిస్టిక్. ఏ విత్తనం వేశారు మీరు? పంకర్ వేశారు. పంకర్ వేశారు. ఎంత ఈ పొలం ఎంత మొత్తం? ఎకరం పొలం. ఎన్ని కోతలు కోసారు? ఎప్పుడు వేశారు? 3 అయిపోయింది, 4వ కోత కోస్తాను. ఇప్పుడు 20 రోజులు అయిపోయిందా? రేపు కొయ్యాలి. ఈ 3 కోతలు ఎంత అయింది? ఫస్ట్ కోత ఎంత అయింది? ఫస్ట్ కోత 30 బత్తాలు, తర్వాత ఒక 50, మొన్న ఒక 70-80 కోసారు. ఏదైనా ఒక 160 బస్తాలు కోసారు. అంటే 55 కేజీలు వేసుకోవచ్చు యావరేజ్. 60 కేజీలా? అంటే సుమారు ఒక 100 కేజీలు కోసారు. 100 క్వింటాలు కోసారు. ఇప్పుడు మళ్ళీ ఎంత అవుతుంది? ఇప్పుడు ఒక 100 పైన, 100 బస్తాల పైన అవుతుంది. అంటే ఒక 60 క్వింటాలు, ఒక 70 క్వింటాలు. 70 క్వింటాలు. ఈ కోత 70 క్వింటాలు తెగుతుంది అనిపిస్తుందా స్వామి? ఒక్కొక్కళ్ళు 120, 100, అందుకని 100 తగ్గకుండా వేసాం. ఎందుకంటే తక్కువ కాకుండా మేము చూసుకోవటానికి తక్కువ కావాలి పైనే కానీ 100 తక్కువ. కాయ బరువు కానీ సైజు కానీ ఎట్లా ఉంది? ఇప్పుడు రేట్ ఎట్లా పడుతుంది మీకు? రేటు మార్కెట్ మీద రూపాయి పెచ్చే ఉంటుంది. ఇప్పుడు ఎంత ఉంది రేపు? అంటే ఇప్పుడు మార్కెట్ ఎంత నడుస్తుంది మంది పంకర్? ఇప్పుడు మార్కెట్ 20 రూపాయలు నడుస్తుంది. అన్నేమో 30 రూపాయలు, 20. అంత ముందు కోత 100 క్వింటాలు కూడా యావరేజ్ గా 30 రూపాయలు పడిందా? 30 అంటే పర్లేదు, మంచి రేటే పడింది కదా. ఇప్పుడు ఇది స్టెప్పులుగా కాస్తుందా? కింద ఒక స్టెప్ కింద అయిపోగానే మళ్ళీ తర్వాత వచ్చింది మధ్యలో, తర్వాత మళ్ళీ ఇదిగో కోసుకుంటా ఉంటే కాస్తూనే ఉంది. మళ్ళీ పూత ఉంది కదా, తంతే కింద తంతి అయిపోయి పైన తంతి వస్తుంది. స్టెప్ వేసింది, మళ్ళీ స్టెప్ వేసింది. కాసి పడిపోయి మళ్ళీ స్టెప్. కాయలు ఒకసారి సైజు చూపిస్తారా? ఒక 4 కాయలు ఇక్కడ చూపించమ్మా మన పంకర్ కాయలు. అది సైజు బాగుంది. సైజు తూకం ఎంత? ఎండుకాయకి కూడా ఈ పచ్చికాయ సాల్తో టైప్ లేదు, వాటిలో బెస్ట్ 20,000 దాకా పోయింది. 20,000 దాకా. అంటే రేటు పచ్చికాయ అంటే నాటుకాయ రేట్ ఎట్లా ఉంటే అట్లా పోవచ్చు అనేది మీ ఆలోచన. సూపర్ 10 టైప్ లో అట్లా పోయింది, పోవచ్చు. ఎందుకంటే కాయ సైజు ఇది ఒకసారి సైజు నడిచింది. అది చూడండి. అంటే స్టెప్పులుగా కాస్తూనే ఉంది. ఎక్కడన్నా వైరస్ ఉందా కొండలు గారు? వైరస్ అనేది లేదు. నల్లి కూడా ఏం ఆశించలేదుగా. ఆశించినా తట్టుకొని లేచి నిలబడింది. వేసినందుకు హ్యాపీనేనా? అది అది కట్ట చూడండి. ఇది కాయ నిల్వ ఉంటుందండి. లాంగ్ ట్రాన్స్పోర్ట్ బండికి వస్తుంది బాగా. లాంగ్ ట్రాన్స్పోర్ట్ 3-4 రోజులు ట్రాన్స్పోర్ట్ చేసినా కానీ ఏం కాదు, వడబడదు. ఇదిగోండి కాపు చూడండి. 12 రూపాయలు, 13 రూపాయలు. మనకు నచ్చకపోతే ఉంచుకున్న 3 తంతులు అవుతుంది, 30 క్వింటాలు కాపిస్తాం మళ్ళీ.